పొరుగున ఉన్న జిల్లా శ్రేయస్సు కోసం ఇల్లు భూములను త్యాగం చేశారు. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారానికి ఆశపడి కన్న తల్లిలాంటి ఊర్లను వదిలి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. తరతరాలుగా పెనవేసుకున్న అనుబంధాలను తెంచుకొని ఊరికి దూరమయ్యారు. పరిహారం అందక పునరావాస కాలనీల్లో సౌకర్యాలు లేక జీవచ్ఛవాలుగా సోమశిల ముంపు ప్రజలు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఇది కడప జిల్లా అట్లూరు మండలంలోని కొరివీర్వాండ్లపల్లె పునరావాస కేంద్రం. సోమశిల జలాశయం కోసం 8 ఏళ్ల క్రితం అప్పటి వరకు ఉన్న ఊళ్లను వదిలి 100కు పైగా కుటుంబాలు ఇక్కడ కొత్త ఊరిని నిర్మించుకున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్న అధికారులు మొహం చాటేశారు. వారి మాటలు నమ్మి వచ్చిన వీరంతా ప్రస్తుతం పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్య సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరుగుదొడ్లు అన్న మాటే లేదు. పారిశుధ్యం అధ్వాన్నంగా మారింది. గ్రామానికి సమీపంలో లంకమల, పెనుసిల అభయారణ్యాలున్నాయి. ఎలుగుబంట్లు, చిరుతలు, పెద్దపులులు, విషసర్పాలు సంచరిస్తుండటం వల్ల వీళ్లంతా బిక్కుబిక్కుమని జీవించాల్సి వస్తోంది. తాగునీటి కోసం వేసిన బోర్లకు విద్యుత్ నియంత్రణలను ఏర్పాటు చేయలేదు. పొలాలకు ఉన్న విద్యుత్ నియంత్రికతో సరిపెట్టారు. అది తరచూ మొరాయించడంతో తాగునీటికి పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. కొంతమందికి వ్యవసాయ భూములను ఇచ్చారే కానీ పాసు పుస్తకాలు ఇవ్వలేదు. మరికొందరు వ్యవసాయ భూములు ఇవ్వలేదు. వ్యవసాయంతోనైనా జీవనం సాగిస్తామంటే అసౌకర్యం ఉంది. వైద్యం సౌకర్యం అందుబాటులో లేదు. 30 మందికి పైగా చిన్నారులు ఉన్న అంగన్వాడీ పాఠశాల లేదు. గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందటం లేదు. మేము ఊరుకుంటే అర్జునవాడ నుంచి ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అయింది. కానీ ఇక్కడ మాకు ఏ ఆధారం లేదు. ఇక్కడ ఏదో అక్కడ మునకపంతం అయ్యి ఇక్కడ ఏదో ఉండాలని వచ్చినాము. కానీ ఇక్కడ కూడా మాకు ఏ స్థలం ఏ ఆధారం లేదు. కానీ కరెంటు లేదు, ఒక కుళాయిలు లేవు, నీళ్లు లేవు. మోటార్ వేసినా కూడా అది ఏరే వాళ్ళ రైతుల కనెక్షన్ నుంచి తీసుకున్నాము. కానీ ఆ మోటార్ కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఒక 4 రోజులైంది కాలిపోయి. కానీ నీళ్ళ సమస్యలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ బోర్లు ఆడుతుంటే అక్కడికి నీళ్ళకి కంపల్సరీగా వెళ్లాల్సి వస్తుంది. అది ఊరుకుంటా అట్లూరు మండలం మాది. పెద్ద యాసంగం మాది పెట్టుకుంటే ఇది ప్రపంచంలో లేని సంగతి ఉన్నట్టుండదు. కరెంటు మాకు అందుబాటులో లేదు. నీళ్లు, కుళాయిలు, ఈ కరెంటు సక్రమంగా లేదు. ఇట కుళాయిలకు నీళ్లు ఇచ్చడం లేదు. మోటార్లు కూడా సక్రమంగా లేదు. వంకలో పడేసారు ఆ మోటార్ కూడా. అది చాలా ప్రాబ్లం ఉంది. నానాలకు ఒకటి మోటార్ పోవడం. అసలు మోటార్ కూడా ఇవి ఏరే వాళ్ళది ఉంటే మోటార్ అది వచ్చి అందుబాటులో అది దూరాభారంలో ఉంది. పోయేదానికి ఇక్కడ వసతి లేదు. వంక మార్గము, నీళ్లు పోయేదానికి లేదు. మునక ప్రాంతం ఇది మాకు. ఇప్పుడు కనీసం ఏదైనా గొర్రె, మేక అన్న పెట్టుకొని సాక్కుందాం అనుకుంటే పైకి వెళితే 1/2 కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్. అవతలికి పోయినారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరిమి యువతలకు కొడతాండారు. ఇంకట్లా కిందికి పోదామంటే కింద వచ్చేసి మామూలుగా కింద భూముల్లో అంతా పైర్లు పెట్టుకొని మా ఎనుములు పోయినా కానీ, మేకలు పోయినా, గొర్రెలు పోయినా అక్కడి నుంచి వాళ్ళు తరుముతాండారు. ఎవరెవరో ప్రైవేటు వ్యక్తులు వచ్చి కింద మునక ప్రాంతంలో భూముల్లో సాగు చేసుకుంటూ మా గుడ్డు గోదా పోయినా కానీ, మేము పోయినా కానీ, మేకలు జీవాలు దొరకపోయినా కానీ ఎనికి కొడతా ఉన్నారు. మేము అటు ఇటు కాకుండా ఇప్పుడు అల్లాడిపోతాము. మాకేదన్నా కానీ లాస్ట్ మూమెంట్ ఇది. సరే, ఉరుకుంట పంచాయతీ వచ్చేసి మునకలో ఉంది లాస్ట్ మా విలేజ్. మాకు మీరు తగిన మాకు మీ మామూలు గవర్నమెంట్ మూలకంగా మీరు చేయాల్సిన సాయం మాకు చేస్తే మేము ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయి కూడా ఎక్కడన్నా కానీ మా జీవనాధారం మేము చూసుకుంటాము. సార్, మాకు ఏదన్నా భూమి ఏడన్నా రొంత ఉంటే మీకు మునక అనేది పట్టాలు ఇచ్చేదిలే. మాకు ఏ ఆధారంలే. మాకు ఏం లేకుండా అంటే మాకెవరు అప్పులు ఇచ్చేదిలే. మేము ఆ భూములు పట్టాలు ఉంటే కూడా మాకెవరైనా ఇచ్చేది. ఎవరికన్నా ఉన్న పట్టా భూములకు కూడా పాసు బుక్కులు ఇచ్చేదిలే. మీకు మునక మాకు అప్పులు ఇచ్చేదిలే. బ్యాంకులో లోన్ ఇచ్చేదిలే. బంగారు పెట్టుకుంటే మాకు ఇచ్చేదిలే. ఏమి లేక మాకు చాలా ఇబ్బంది పడి ఉన్నాం. సోమశిల ప్రాజెక్టు కోసం కడప జిల్లాలో ముంపునకు గురైన గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.